బురదలో పుట్టినప్పటికీ కలువ పువ్వు అందమైనదే. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె అమృతమే. గంజాయి వనంలో పెరిగినా కూడా తులసి మొక్క పవిత్రమైనదే. పెరిగిన ప్రాంతాన్ని బట్టి, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరినీ తక్కువ అంచనా వేయకు. మనశ్శాంతిగా బ్రతకాలంటే మనుషులకు వీలైనంత దూరంగా, దేవునికి వీలైనంత దగ్గరగా ఉండాలి. ఎప్పుడైతే నా అనుకున్నవారు నిన్ను దూరం చేస్తారో దేవుడు నీకు దగ్గరవుతాడు. నీ శత్రువు మాటలు విను. నీ లోపాలను ఎక్కువగా అందరికన్నా బాగా తెలిసినది వారికే. ఈ ప్రపంచం బాధపడేది చెడ్డవారి హింస వల్ల కాదు, మంచివారి మౌనం వలన. నీ డబ్బు చెబుతుంది ఇంకా ఇంకా సంపాదించు అని. నీ సమయం చెబుతుంది నన్నే ఫాలో అవ్వు అని. నీ భవిష్యత్తు చెబుతుంది నా గురించి కష్టపడు. దేవుడు చెప్తున్నాడు నన్ను గుర్తించు, మిగతావన్నీ నీకిస్తాను అని. సమాజాన్ని నడిపించాలంటే ఎదుటివాడి కాళ్ళని పట్టుకొని వెనక్కి లాగకు. చేతులు పట్టుకొని చేయూతనిచ్చి ముందుకు నడిపించు. ఒక మనిషి ఎత్తు కొలిస్తే తెలుస్తుంది. అదే అతనితో ప్రయాణిస్తే అతని మనసు లోతు తెలుస్తుంది. తప్పు చేసి సమర్థించుకునేవారు కొందరు, తప్పు చేయకపోయినా మౌనంగా ఉండేవారు గొప్పవారు. తలొంచుకొని తగ్గి ఉన్నావంటే తప్పు చేశావని కాదు, బంధానికి విలువ ఇస్తున్నావని. తిని విసిరి పారేసిన విత్తనమే బలమైన వృక్షంలా ఎదిగినప్పుడు నిన్ను వద్దని వదిలేసిన వాళ్ల ముందే బలంగా ఎదుగు. కొన్ని బంధాలు మంచినీటిలా స్వచ్ఛంగా ఉంటాయి. వాటికి రంగు, రుచి, రూపం లేకపోయినా జీవితానికి ఎంతో విలువైనది.